ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత వైఖరి వల్లే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. దానికి ఉదాహరణ ఈ సంఘటన. అతని పేరు బేతాళ రమేష్. ఓ బ్యాంకులో చిరుద్యోగి. ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో స్థలం కొని ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. అయితే ఇంటికి వెళ్లే మార్గాన్ని వేరేవారు ఆక్రమించడంతో ఇక దారి విషయమై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను సంప్రదించగా సర్వే చేయించి ఆ దారిని పునరుద్ధరించారు. సరే, సమస్య తీరింది అనుకునే లోపే అదే దారిలో వేరే వాళ్ళు షెడ్డు నిర్మించడంతో పాటు సదరు ఇంటి యజమాని బేతాళ రమేష్ ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో తన ఆవేదనను మీడియాతో వెళ్లగక్కారు. నా పేరు బేతాళ రమేష్ అండి. నేను రైల్వే స్టేషన్కి ఉత్తరం పక్కన ఉన్న వైఎస్ఆర్ కాలనీ అనుకుని 3వ అడ్డ రోడ్లో ప్లాట్ కొనుక్కున్నానండి. నేను కొనుక్కునేటప్పుడు నాకు వైఎస్ఆర్ కాలనీలో నుంచి రోడ్డు చూపించారండి. నేను ఆ రోడ్డునే బేస్ మట్టం వేసిన దాకా వాడుకున్నాను. బేస్ మట్టం వేసి నేను వాటర్ లైన్ కూడా అటు నుంచే లాగానండి. తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి దాన్ని కబ్జా చేసేసి ఇది రోడ్డు కాదు నా ప్లాట్ అని ఏదో డూప్లికేట్ పట్టా ఒకటి పుట్టించుకొచ్చేసి నన్ను బెదిరించేసి నన్ను లేదు. నేను ఈ పక్కనే నాకు వీడియో కాలనీ పెంచినానంటే దాంట్లో నుంచి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నా మెటీరియల్ అనేది తెచ్చుకొని నేను ఇల్లు కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడు నాకు మా మున్సిపల్ కమిషనర్ గారికి నేను లెటర్ పెడితే దాన్ని చూసి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని రెక్టిఫై చేసి నాకు క్లియర్ చేసి ఇచ్చాడు. కానీ 2 నెలల నుంచి ఎవరు రాలేదు. నాకు క్లియర్ అయిపోయి కూడా 2 నెలలు అయిపోయింది. జనవరి 27వ తారీఖున క్లియర్ చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు రాలేదండి. నేను పోల్స్ వేసుకుంటే ఇప్పుడు హడావిడిగా వచ్చేసి కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చేసి నిలబెట్టేసి రేకులు వేసేసి అడ్డం కట్టేసాడని మళ్ళీ రోడ్డు బ్లాక్ చేశాడు. కనుక నాకు తగిన న్యాయం చేయాలని మున్సిపల్ అధికారులు కానీ ఎమ్మెల్యే గారిని మన మేయర్ గారిని కూడా కోరుచున్నానండి.